నువ్వు కొట్టు దండలు బ్యాన్ చేసి లైట్లు లేవు ఇక్కడ మొత్తం కూడానా ఇంకోటి పెట్టాలి అంగన్వాడీ లేదు సార్. లాస్ట్ ఉంది ఒకటి మా 3 విషయాలు. ఇప్పుడే ప్రభుత్వంలో ఖజానా ఖాళీ ఉన్నా సరే పని చేస్తున్నాం. ప్రభుత్వం ఇక్కడ ఏం చేసిన పాప అనుకోలే. 5 సంవత్సరాల నుంచి ఏమి చేయలేదు. అసలు ఎమ్మెల్యే వచ్చేట్లేదు, పాత ఎమ్మెల్యే వచ్చేట్లేదు తెలియదు. మనం గెలిచిన తర్వాత 150 రోజుల్లోనే గెలిచిన తర్వాత 150 రోజుల్లోనే ఈ పనులను చేస్తూ ఉన్నాం. మీకు అవసరం లేదు. ఎలక్షన్స్ అయిపోయినాయి, పీజీ రోజులు కాబట్టి మనం చిత్తశుద్ధిగా పనిచేసే ప్రభుత్వం కాబట్టి, చంద్రబాబు ప్రభుత్వం కాబట్టి మీ అందరికి కూడా మంచి శుభవార్త ఏంటంటే ఇట్లా రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు అన్నీ రెడీ చేస్తాం. దానికి డబ్బులు వస్తూ ఉంటాయి. మెల్లమెల్ల వచ్చే కొద్దీ పెడతా ఉంటాం. పని చేస్తున్నాం. ఎందుకంటే ఈ సైట్లో కూడా ఇవన్నీ దీపించమంటాయి. ఈ జంగల్ క్లియరెన్స్ చేయించాలి, పిచ్చి పిచ్చి ఎట్లా చేస్తాం. లైట్లు ఇక్కడ మన ఎలక్ట్రికల్ మీరు పని చేయండి. ఓవరాల్ దీనికి ఒక ఎస్టిమేట్ అండి. ఎక్కడెక్కడ ఎలక్ట్రికల్ లైట్స్ పని చేయట్లేదు అన్నీ చెక్ చేసుకొని ఎక్కడెక్కడ కావాలో ఇవన్నీ ఇవ్వాలి. నెక్స్ట్ కొట్టించండి. ఎందుకంటే లైట్లు కూడా వస్తాయి బాగా. దాంతోపాటు కొట్టించాయి. ఎక్కడెక్కడ ఉన్న ట్రిమ్మింగ్ చేయించాయి. మాకు రాదు. చిన్న పెద్ద అది డబ్బుతో కూడిన పని కాదు. ఒక నిమిషం ఉండే డబ్బుతో కూడిన పని కాదు. అది కట్ చేయించు ఒకటి. రెండోది మీకు సంబంధం లేదు. ఈ ఎలక్ట్రికల్ ఎక్కడ ఉంది, ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కడ ఉన్నాయో ఇది నీట్గా అంతా వచ్చేటట్టు ఇప్పుడు ఇది ఒక మంచి దీంతో కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే కొంతమంది ఆక్యుపై చేసుకున్నారు ప్లాట్లు. వాళ్ళు ఐడెంటిఫై చేయి, వాళ్ళు మీకు కొంతమంది ట్రిపుల్ ప్లాట్లు ఉన్నాయి, వాళ్ళు ఐడెంటిఫై చేయి, వాళ్ళు మీకు ఎవడైతే పేదవాడుకున్నారో వాళ్ళందరికీ భూమి చెందాలా, అది క్లారిటీ. దాని తర్వాత శానిటేషన్కి వస్తే నువ్వు మనుషులు పెట్టుకుంటావు. నీకు ఉండరు జనాలు 14 మంది ఉన్నారు. 14 మంది 6 నెలలు పని చేసి ఒకవేళ 6 నెలలు టైం ఇచ్చినా సరే నీకు చెట్లు గిట్లు మొత్తం క్లీన్ చేసేచ్చు కదా. అప్పటికి నాకు ఈ పిచ్చ చెట్లు ఇవన్నీ ఉండకూడదు. మీ మనుషులు పెట్టుకో, వాళ్ళకట్టా జీతాలు ఇస్తున్నావు కదా, కట్ చేయించుకొని ఇక్కడ పర్క్ చేయించు. ఈ ఏరియా మొత్తం నీట్గా మెయింటైన్ చేసుకో చెత్త లేకుండా. రెండవది వచ్చేసి ఈ డ్రైన్స్ కూడా నెక్స్ట్ డ్రైన్స్ వరకు చూసేది కదా సిద్ధారెడ్డి గారు అండి. డ్రైన్స్ సైడ్ డ్రైన్స్ కాలువలకి ఇప్పుడు ఇది రోడ్ వేస్తారు కదా, ఈ రోడ్ వేసిన సైడ్ డ్రైన్ కాలువ కొంచెం స్పేస్ ఉంటుంది. ఎంటు ఎండ్ వేయకుండా రోడ్ వేసిన తర్వాత అది కూడా మీరు ఎట్టేస్తారు, ఎత్తేస్తారు కాదు, లెవెల్స్ తీసుకొని వేయాలి. ఇప్పుడు ఇక్కడ ఇది మెయిన్ రోడ్ వేస్తాం. మెయిన్ రోడ్ వేసిన తర్వాత దీని లెవెల్ ఏముంటుందో ఆ లెవెల్ తీసుకొని మ్యాచింగ్ చేసుకోవాలి. వాటర్ ఫ్లో కూడా అవతలకి వెళ్ళిపోవాలి, ఈతలు రాకూడదు. ఇవన్నీ దగ్గర 5 రోజుల్లో మీకు పెన్షన్ ఓపెన్ అవుతుంది. అందుకోసం అదే చెప్తున్నా. ఏం చేసి పని ఓవరాల్ గా రాజనగర్ కాలనీలో మొత్తం కూడా అక్కడ రాజనగర్ దాకా కొద్దిగా ఆడబెట్టింది అందుకోసం అది వస్తాం. సో ఇక్కడంతా కూడా ఎవరెవరు అలుగురు ఉన్నారు పెన్షన్ అది తీసుకో. వాళ్ళు నిజంగానే 75 ఏళ్ళు పై తీసుకుపడి మొగుడు పిల్లలు ఇద్దరు కూడా ఇద్దాం. చాలా మంది ఉంటారు కదా. వచ్చాడు మ్యామ్ వచ్చాడు. ఓకే అయిపోయింది. ఓకే అన్న ఓకే రండి. తారకరామ ప్రజలందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మన ప్రభుత్వం వచ్చిన
150 రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ కూటమికి ఎంత చిత్తశుద్ధి ఉందో దీని బట్టి అర్థమవుతుంది. పల్లె పండుగ అనే ప్రోగ్రాం పెట్టి మన టోటల్గా రేణిగుంటలో 2 కోట్ల రూపాయలు ఇమీడియట్ పనులు స్టార్ట్ చేయడం పడింది. దాంట్లో మన తారరామనగర్లో వీధిలో 22 లక్షలు పెట్టి రోడ్ వేస్తున్నాం. దాంతోపాటు దాంట్లో పీల్చుకోకుండా డ్రైన్లు కూడా వేసామని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. దాంట్లో డ్రైన్స్ కూడా లాస్ట్ చేస్తాం. అట్నే ఒక డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అది తీసుకొని ఇక్కడ కూడా మొత్తానికి అన్ని రోడ్లు, అన్ని డ్రైన్స్, కల్వర్ట్లు వేసేదానికి ఎంత అవుతుందో ఇప్పుడు చెప్పాను. వాళ్ళ అధికారులు కూడా ఆదేశించారు. అట్లనే ఎక్కడెక్కడ లైట్లు లేవో, ఎక్కడెక్కడ పోల్లు కావాలో అవన్నీ కూడా చెప్పాను. జ్యోతి నగర్లో అట్నే తారరామనగర్లో మరి ఈరోజు రోడ్స్ పని ప్రారంభించాం. పల్లె పండుగ అంటే తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి వచ్చేదే పండుగ కాబట్టి దాని పల్లె పండుగ అని మంచి చక్కటి పేరు పెట్టి మరి చంద్రబాబు నాయుడు గారు, మరి నారా లోకేష్ గారు, అట్నే పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు పెద్ద మనసు చేసుకొని ఇచ్చిన డబ్బుతోని అంతా కూడా చేస్తూ ఉన్నాం. అక్కడ ఒక 14 లక్షలతో పెట్టినాం. ఇక్కడ ఒక 22 లక్షలతోని రోడ్డు సైడ్ రైల్స్ కూడా మరి చేస్తూ ఉన్నాం. ఇదొక జస్ట్ స్టార్టింగ్, ఫస్ట్ స్టెప్. ఇక్కడ కూడా నేను డిపిఆర్ తెమ్మని చెప్పాను. అన్నీ ఇక్కడ ఉన్న టోటల్ ఎంటైర్ తారరామనగర్కి రోడ్స్, డ్రైన్స్, కల్వర్ట్స్, లైట్స్, సైడ్ డ్రైన్స్ ఇవన్నీ కలిపి ఎంత అవుతుందో డిపిఆర్ తయారు చేయమన్నాం. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి ఒక విజనరీ ఉన్న మనిషి కాబట్టి ఆయన అడుగుతాం మన దత్త తీసుకోవాలి. ఒకవేళ ఆయన నిజంగానే ఓకే అంటే మనది ఇంకా బ్రహ్మాండంగా అయిపోదు. ఇది హైటెక్ సిటీలాగా తెలియదు. సో తప్పకుండా ఆయనకి చెప్తాము, ఆయన అడుక్కుంటాం, ఆయన కాళ్ళు పట్టుకుంటాం, ఎట్టైనా సరే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయమని చెప్తాం. అది ఇంకా కాకుండా ఇక్కడ ఇంకోటి అన్యాయం జరిగింది మనకి. అన్యాయం ఏంటంటే రేణుగుంటలో ఉన్న పొలాలు తీసుకొని మరి కుడావాళ్ళు ఆక్షన్ చేసి ఆ రోజున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీసుకుపోయి మొత్తం వాళ్ళ ఊళ్ళో ఖర్చు పెట్టినాడంట. ఎంత 176 కోట్లు ఖర్చు పెట్టినాడు ఊరికి. మరి 176 కోట్లు ఖర్చు పెట్టినాడో మరి ఏం చేసాడో మరి ఆయన తెలియాలి. ఎక్కడ కూడా వాడిన పాపాను పోలే. ఆ డబ్బులు మొత్తం రావాల్సింది రేణుగుంటకి. నేను యాక్చువల్లీ వచ్చిన తర్వాత నేను రేపు బాబు గారి దగ్గర పోతున్న మీటింగ్ ఉంది. పోయి వచ్చిన తర్వాత దీని మీద కూర్చొని 100% తుడా వాళ్ళ ఆర్టీఐ యాక్ట్ని కట్టించి తప్పకుండా తుడా వాళ్ళ నెత్తిన కత్తి పెట్టి మనకు రావాల్సిన డబ్బులు మనం దండుకోవాలి. అప్పుడే మన రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, ఈ వర్షానికి ఎఫెక్ట్ అయిన హౌసింగ్ కావచ్చు, అన్నీ కూడా మనం బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. తప్పకుండా దీని మీద దృష్టి పెట్టి మరి బ్రహ్మాండంగా చేస్తాం. ఇది మొదటి అడుగు మాత్రమే. వచ్చే రోజుల్లో కూడా బ్రహ్మాండంగా చేసి పెడతాం. అట్నే మా తల్లులు చెప్పారు, చాలా మందికి పెన్షన్ రావట్లేదని బాధపడుతున్నారు. 40 నుంచి 45 రోజుల్లో మరి పెన్షన్లు తీస్తాం. తీసిన వెంటనే మరి ఇక్కడ మా లీడర్లు ఉన్నారు, వాళ్ళందరూ లోకల్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా మీ దగ్గరకు వస్తారు. ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా అర్హులు అనేటోళ్ళకి నేను అందరికీ కూడా మరి పెన్షన్లు ఇస్తాను. అర్హులకు మాత్రం అందరినీ కూడా పెన్షన్లు తీసేయడం జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ, అలానే అట్నే దీపావళికి మీ చంద్రన్న మీకు మంచి కానుక ఇవ్వబోతున్నాడు. అందరికి ఉచిత గ్యాస్ ఇవ్వబోతున్నాడు. అట్టనే ఆడవాళ్ళు ఎక్కడికి పోవాలన్నా, తిరుమలకు పోవాలన్నా, పక్కన కాణిపాకం పోవాలన్నా, బస్సులు ఎక్కడికి పోవాలన్నా కూడా మీరందరూ కూడా హాయిగా ఫ్రీగా కూర్చొని పోవచ్చు. మీ మొగుళ్ళు మాత్రం పక్కన నిలబడుకోవాలి. వాళ్ళ టికెట్ కొనాల్సింది. మీ అందరికి ఆడవాళ్ళకి మాత్రం అందరూ ఫ్రీ. చంద్రబాబు నాయుడు మరి చెల్లెమ్మలు అక్కమ్మ మీరే కదా. సో మీ అందరికి కూడా మరి టికెట్ ఫ్రీ, బస్సు ఫ్రీ, హ్యాపీగా పోయి రావచ్చు. ఈ పక్కన సూట్ కేసు పెట్టుకొని మీ మొగుళ్ళు నిలబడుకోవాలి. కాబట్టి మీరందరూ ఎల్లకాలం హాయిగా నిద్రనే చిరునవ్వుతూ ఉండాలా. తప్పకుండా మంచి ప్రభుత్వం వచ్చింది. కష్టపడే మనిషిని నేను, చదువుకున్న మనిషిని. పోయిన ప్రభుత్వంలో ఉన్నట్టు మనం ఉండదు, అన్నీ కూడా మారబోతున్నాయి. ఇది వచ్చే 5 సంవత్సరాల్లో ఏ రకంగా తీర్చిదిద్దామో ఇప్పుడే మీరు ప్రస్తుతంగా చెప్తాను. ఏ రకంగా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేసి చూపిస్తాం. జై హింద్.